హాయ్, కాత్యాయని ఎంపోరియం నుంచి ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ఫిష్ ఫ్రై, డీప్ ఫ్రై ఎలా తయారు చేయాలని చెప్పి. ఫిషెస్ పీసెస్ శుభ్రంగా మనము ఉప్పు, పసుపు, లాస్ట్లో నిమ్మకాయతో బాగా కడుక్కున్న తర్వాత వాటికి ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్తో పాటు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోరు, ఆ పౌడర్స్ కూడా వేసి ఆ పీసెస్కి బాగా పట్టించి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఎందుకంటే ఆ పౌడర్స్ వేయడం వలన మనం వేసే మసాలా అంతా ఫిష్కు బాగా అంటుకొని ఉంటుంది. డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, మసాలా ఊడిపోకుండా ఉంటుంది, ఫిష్ కూడా చాలా బాగుంటుందండి. అలా ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్లో మనం ఈ పీసెస్ వేసి ఫ్రై చేసుకోవడమే. బాగా వేగుతాయండి. చాలా మసాలా కూడా ఫిష్కి అంటుకొనే ఉంటాయి, పీసెస్కు చాలా టేస్టీగా కూడా ఉంటుంది, కరకరలాడుతుంటుందండి. అయితే మనం ఆ ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఆ నూనెని మనం వేస్ట్ చేయకోకుండా ఒక 2 ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని దాంట్లో కూడా కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు, గరం మసాలా వేసి 1 స్పూన్ శనగపిండి వేసేసి ఆ ఉల్లిగడ్డలను బాగా కలిపేసేసి ఆ మిగిలిన నూనె ఎక్కువగా ఉంటే కొంచెం పక్కన తీసి పెట్టండి. కొంచెం నూనెలో ఈ ఉల్లిగడ్డలు వేసేసి చక్కగా అలా ఫ్రై చేస్తే ఇవి కూడా మంచి స్మెల్ వస్తాయి. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిగడ్డలు కలుపుకోవచ్చు, ఫిష్ పీసెస్ని మనం నంచుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ ఫిష్ ఫ్రై కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, కానీ డీప్ ఫ్రై కొన్ని గంటలైనా కూడా ఈ యొక్క ఫ్రై అలానే గట్టిగా ఉంటుందండి, పీసు మెత్తపడకుండా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ మీద కూడా కామెంట్ చేస్తుందండి, నేను కామెంట్స్ని పాజిటివ్గానే స్వీకరిస్తాను. చూడండి, ఆ ఉల్లిగడ్డలు కూడా అలా వేసేసి అవి తీసి అలా ప్లేట్లో పెట్టుకుంటే ఓ పక్క మనకు అదే నూనెలో వేయించిన ఉల్లిగడ్డలు ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి ఇది తినడానికి.